ప్రతి విడుగు ఆత్మను కుమరిస్తున్నాడు ఇక్కడికి వందనాలు స్తోత్రం. హల్లెలూయా. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు కదా. పరిశుద్ధానికి నువ్వు ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధానికి నువ్వు ఉన్నావు. వందనాలు 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 వందనాలు. గ్లోరీ హల్లెలూయా. యేసునామానికి నువ్వు ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవానికి నువ్వు ఉన్నారు. కృపగల దేవానికి నువ్వు ఉన్నారు. సహాయం చేయి, సహాయం చేయి ప్రభువానికి. మరలా త్వరగా దాన్ని నిర్మించుకోండి, రేకేసుకోవడానికి. ఇవాళ ఎంత బాగుందంటే రేకేసుకుని ఇల్లులాగా లేదు, స్లాపాలి. ఎందుకంటే రేపు ఆదివారము 1 ఆరాధన ఉంటుంది, భోజనాల కార్యక్రమం ఉంటాయి. కాబట్టి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడి రావాలని ప్రేమతో కోరుతున్నాను. వాక్యలకు వెళ్దాం. చూడండి, 118వ కీర్తన. 118వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. ఇంచుమించు గమనించండి, 4 చరణాలు మనం ధ్యానం చేసాం. మరొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ గమనించండి, చాలా విలువైన మాటలు ఇందులో కనబడుతున్నాయి. ఎందుకంటే ఆయన కృప నిరంతరము నిలుచును అనే మాట మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. ఆయన కృప నిరంతరము నిలుచును అని ఎవరు అంటున్నారంట? ఇశ్రాయేలీయులు అంటున్నారు. ఆయన కృప నిరంతరము నిలుచును అని ఎవరు అంటున్నారు? లేవీయులు అంటున్నారు. ఆయన కృప నిరంతరము నిలుచును అని ఎవరు అంటున్నారు? యెహోవా యందు భయభక్తులు గలవారు అంటున్నారు. వీళ్ళు ముగ్గురు అనడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీయులు అంటున్నారు, లేవీయులు అంటున్నారు, రెండవది యెహోవా యందు భయభక్తులు గలవారు అంటున్నారు. ఏమంటున్నారు? ఆయన కృప నిరంతరము నిలుచును అనే మాట. ఎందుకు అంటున్నారంటే ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, అహరోను వంశములో దేవుడు చేసిన అద్భుతాలు, దేవుని యందు భయభక్తులు గల వారి జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతాలను వారిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏమన్నారంటే ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయన కృప మన మీద ఉందంటే ఆయన ఎలాంటి వాడండి? ఆయన దయ చూపించే దేవుడు. అందుకని ఏమన్నాడు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. అంటే ప్రతి ఒక్కరి మీద, ఇశ్రాయేలు మీదే కాదు, లేవీల మీదే కాదు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరి మీద ఆయన దయ ఉందని నమ్మాలి. వాళ్ళు వింటున్నారా? ఆయన దయ చెప్పున అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. దావీదేమన్నాడు? ఏమన్నాడు? సంవత్సరమును దయాకిరీటము ధరింపజేసి ఉన్నాడు. ఆయన దయ చెప్పున ఏమి ఇచ్చాడంట? దావీదు అంటున్న మాట, ఒక నూతన సంవత్సరాన్ని నాకు నీ దయ చెప్పున. అంటే మన మీద ఎవరు ఏ దయ ఉండాలి? ఆయన దయ ఉండాలి. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయము గమనించండి, 52వ వచనంలో మనం చూసేదేంటి? 52వ వచనంలో ఏముంది? యేసు ప్రభువు వారు ఎలాగ వర్ధిల్లారంట? జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయ. అంటే ఈ లోకంలో ఉన్న మనకు దేవుని దయ చాలా అవసరం. ఆయన దయ చూపించాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాటకు మనం లోబడాలి. ఆయన మాటకు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. ఆయన మాట వినకుండా, ఆయన మాటకు విధేయత చూపించకుండా ప్రభువా నీ దయ నాకు ఇవ్వమండి ఇస్తాడా? ఎవరు? ఒక బిడ్డ తల్లిదండ్రుల మాట వింటేనే తల్లిదండ్రులు ఆ బిడ్డ యొక్క అవస్థలన్నీ తీరుస్తాడు. మన దేవుడు కూడా అలాంటి వాడే. దేవుని నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి బిడ్డలారా, ఆయన దయ చూపించే దేవుడు. అందుకే ఇశ్రాయేలీయులు అంటే దేవుని చేత వాగ్దానం చేయబడిన జనాంగము ఏమంటారంటే ఆయన కృప నిరంతరము నిలుచునన్నారు. అంటే ఇశ్రాయేలును అన్నారు. రెండోది ఎవరంటున్నారు? లేవి గోత్రం వాళ్ళు అంటున్నారు. యాజకులు అంటున్న మాట ఏంటంటే ఆయన కృప నిరంతరము నిలుచును. ఎందుకు అన్నారు? ఇశ్రాయేలు ఎందుకు అన్నారంటే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి
కానాను దేశానికి తీసుకురావడానికి 40 సంవత్సరాలు పట్టిన కాలంలో వాళ్ళు చెప్పులు అరగలేదు, వారి బట్టలు మాయలేదు. కావలసిన ఆహారం తిన్నారు, కావలసిన తిండి తిన్నారు, కావలసిన నీరు తాగారు. ఏ లోటు వాళ్ళకి రాలేదు. కాబట్టి ఆయన దయ మా మీద ఉంది కాబట్టి ఆయన కృప నిరంతరము నిలుచును అనే మాట మాట్లాడారు. లేవీలు ఎందుకు మాట్లాడారంటే ప్రతి ఒక్కరికి స్వాస్థ్యం ఇచ్చాడు, కానీ లేవి గోత్రానికి మాత్రము గమనించండి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఆ లేవి గోత్రమే ఆహారోని వంశస్థులు. గమనించండి, ఆయన అన్నాడు నేనే వారికి స్వాస్థ్యము అన్నాడు. నేనే వారికి, వింటున్నారా? అందరికీ తలా స్వాస్థ్యం ఇచ్చాడు. ఆస్తిని పనిచేశాడు, భూములు పనిచేశాడు, అన్నిటిని పనిచేశారు. కానీ లేవీల దగ్గరికి వచ్చేటప్పటికి అన్నాడు నేనే వారికి ఏమై ఉన్నాను, స్వాస్థ్యమైన. అప్పుడు ఆహారంలో అంటారు, ఏమన్నారంటే ఇశ్రాయేలుతో మోషేతో, మేము యాజకులుగా ఉన్నప్పుడు మాకే లోటు లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి మిగిలిన దాన్ని ఏం చేయమంటే కొట్లు విప్పి దానిలో దాయడం ప్రారంభించారు. అంటే దేవుడే వారికి స్వాస్థ్యము కాబట్టి వారికి ఏ లోటు రాకుండా దేవుడు వాళ్ళని చూస్తున్నాడు. వాళ్ళు వింటున్నారా? వాళ్ళ సేవకుల్ని ఎవరు పోషిస్తున్నారంటే దేవుడే వారిని పోషిస్తున్నాడు. ఆయన బిడ్డలను, ఆయన సేవకులైన వారిని ఎవరు పోషిస్తున్నారంటే దేవుడే వారిని పోషిస్తున్నాడు. అని అన్నారు కదా, నేనే వారికి స్వాస్థ్యము అన్నాడు. అంటే వారికి నేను పోషణకర్త నేనే అన్నాడు. కాబట్టి దేవుడు యాజకులైన వారు, దేవుని పనిలో నిమగ్నమైన వారు ఎవరి వైపు చూడకూడదు, లోకం వైపు కానీ మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు వారికి ఉన్న అక్రతలన్నీ తీరుస్తాడు. ఇశ్రాయేలీయులకు అయితే ఐగుప్తు దేశం 430 సంవత్సరాలు బానిసత్వ బ్రతుకులో విడిపింపబడమే కాదు, 40 సంవత్సరాలు దేవుని చేత పోషింపబడ్డారు. కాబట్టి ఆయన కృప నిరంతరం అన్నాడు. యాజకులు ఏమన్నారంటే వాళ్ళకి స్వాస్థ్యం లేకపోయినా దేవుడు వారిని పోషించాడు కాబట్టి ఆయన కృప నిరంతరం. అంటే ఇప్పుడు ఎవరండి? యెహోవా యందు భయభక్తులు గలవారు. ఎవరంటే గమనించండి, ఒక మాట చెప్పుకొచ్చాడు. 115వ కీర్తన 10వ చరణం అనుకుంటున్నాను, చూడండి. 115వ కీర్తన 13వ వచనం చదవండి. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు ఎవరైతే, వాళ్ళు చిన్నపిల్లలై ఉండొచ్చు, పెద్దవారైనా ఉండవచ్చు, స్త్రీలైన ఉండవచ్చు, పురుషులైనా ఉండవచ్చు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో. ఇవాళ గమనించండి, ఒకరిని ఉద్దేశించి మాట్లాడిన మాట మాత్రము కాదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు వర్ధిల్లుతారు. కాబట్టి ఇప్పుడు గమనించండి, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉన్నట్లయితే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదనేది నీకే తెలియాలి, మాకు తెలియవలసిన పని లేదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదనేది, దేవుని ప్రార్థన వింటున్నాడా లేదనేది నీకు తెలియాలి. నువ్వు చేసే ప్రార్థనకు జవాబు వస్తుందా? నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వస్తుందా? నీ అవసరతలు తీరుతున్నాయా, నీ అక్రతలు తీరుతున్నాయని అన్నది నీకు తెలియాలి. అంటే దేవుని అవసరతలు తీరుస్తున్నాడు అంటే దేవుని ప్రార్థన వింటున్నాడు అని మనం తెలుసుకోవాలి. దేవుడు మన ప్రార్థన వినాలంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. మొన్నటి దినాన కుమారదేవి వెళ్ళాను వర్షంలో పెళ్ళికొడుకుని చేయడానికి. ఒక కుమార్ అబ్బాయి పెళ్లి చేయడానికి ముందు పెళ్ళికొడుకు చేయడానికి వెళ్ళాను. వెళితే వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, రేపు ఎలా ఉంటుంది ఏటో, పెళ్ళి ఎలా జరుగుతుంది ఏటో, ఒక కొడుకు వర్షం ఇలా కురిసేస్తుంది, రేపు ఇంకా భారీ వర్షాలు ఉన్నాయంట అని భయపడుతుంటే నేను అన్నాను, భయపడకండి, రేపు వర్షము రాదు. మీ పెళ్లి టయానికి ఏం రాదు, వర్షము రాదు. నీ చుట్టాలకి ఎటువంటి ఇబ్బంది అనేది రాదు, వాళ్ళు వస్తారు అని చెప్తే వాళ్ళు అన్నారు, మీ నోటి వాచ్యం జరిగితే మంచిదండి అన్నాడు. లేదు, నేను సేవకుడిగా చెప్తున్నాను, రేపు పెళ్ళయ్యేంత వరకు ఏం రాదు, వర్షము రాదు అని చెప్పాను. సరే అయిపోయింది. నేను పెళ్లి కొడుకుని చేసి ఆ వర్షంలోనే పెళ్లి కొడుకుని చేశాను, వచ్చేసాను.
తెల్లారి నేను తిన్నాను పెళ్ళికి వెళ్ళేటప్పుడు దేవుడు చక్కటి ఉదయకాలం వర్షం కురిసింది, కానీ అక్కడి నుంచి ఏమలేదండి, వర్షం లేదు. పెళ్ళి అయిపోయాక వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నారు, ఈ పాస్టర్ గారే వర్షం రాదని చెప్పారు, వర్షం రాలేదు. ఏమైనా స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ పిలుస్తున్నాడు. ఆ పెళ్ళికొడుకు తండ్రి పిలుస్తున్నాడు, పెళ్ళికొడుకు బావగారు పిలుస్తున్నాడు, పెళ్ళికొడుకు పెద్ద తండ్రి పిలుస్తున్నాడు. వాళ్ళందరూ పిలిచి ఇలా రండి, మీరు ఇలా రండి, ఈ పాస్టర్ గారు మన అబ్బాయికి పెళ్ళికొడుకు చేయడానికి వచ్చారు, వర్షం రాదన్నారు, ఇవాళ వర్షం లేదు మనకి. దేవుని స్తోత్రం. ఎవరు చెప్తున్నారండి సాక్ష్యం? ఒక అన్యులు చెప్తున్న మాట. వాళ్ళు పెళ్లి చేసే కదా దిగిపోయిన తర్వాత వాళ్ళు అంటున్నమాట, పెళ్ళి బాగానే చేశారు అంటలేదు ఎవరును. ఏమన్నారు? మీరు ప్రార్థన చేశారు, వర్షం ఆగిపోయింది. వాళ్ళు గమనిస్తున్నారు, పెళ్ళి ఎలా జరుగుతుందని గమనించలేదు. వాళ్ళు దేన్ని గమనించారండి? ఆయన ప్రార్థన చేశాడు, వర్షం ఆగుద్దా లేదా అని వాళ్ళు గమనిస్తున్నారు వాళ్ళు. కాబట్టి పెళ్ళి అయ్యేంత వరకు, అది భోజనాలు అయ్యేంత వరకు వర్షం అన్నది రాలేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎంత సంతోషపడ్డారో తెలుసా? వాళ్ళ బంధువర్గాందరికీ చెప్పుకొని, ఎందుకు మన దేవుడు మన మాట వింటున్నాడంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కాబట్టి. ఒక అన్యుడు చెప్తున్న కుటుంబీకులు చెప్తున్న, రాత్రి ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఫోన్ చేసి అంటుంది, మీరు ప్రార్థన చేశారు, వర్షం రాలేదండి, నేను చిన్నపిల్ల గురించి రాలేకపోయాను, మీ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. రాత్రి కూడా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ద్వారా అనేకమైన అద్భుతాలను ఆయన జరిగిస్తాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు ఆయన. నేను గమనించండి, దేవుడు నా ద్వారా జరిపిస్తున్నాడు అంటే నీ ద్వారా జరిపించడా? మీరు నాకంటే నీతిమంతులుగా ఉన్నారు, నాకంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, నా ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి లోకములో జీవించాలి. అలాంటి వారికి ఆయన కృప ఎలా ఉంటుందండి? నిరంతరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఏ శోధన, ఏ ఇబ్బంది, ఏ రికార్డులు వాళ్ళ మీదకి రావు. ఆయన కృపనంచేపు ఏ శోధన నీ మీదకి రాదు. ఆయన కృపనంచేపు ఏ బలహీనత నీ మీదకి రాదు. ఆయన కృపనంచేపు ఎటువంటి సాతాను శక్తులు నీ మీద ఏలుబడి, నీ కుటుంబం మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, లేకపోతే నీ యొక్క కలిగిన వారి మీద కానీ ఎటువంటి సాతాను శక్తులు నీ మీద వాళ్ళ మీద ఏలుబడి చేయవు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆయన కృప మన మీద ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కిందకి వెళ్తున్నాను, చూడండి ఇక్కడ ఏమన్నాడు? 5వ వచనం, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం. ఎంత మంచి మాట చూడండి. ఎక్కడ మొరపెట్టాడంట? ఇరుకునందంటే అంటే చిన్న గది ఇరుకున్నాడా? ఇరుకునందంటే లేకపోతే చిన్న గదులు ఉంటాయి కదా, లేకపోతే మెట్లు ఎండకడం, లేకపోతే ఇంకో ఎక్కడో చిన్న గదులు ఎన్నుకుని అక్కడ మొరపెట్టాడా? ఇరుకునందు అంటే అర్థం ఏంటి? శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరికాట్లు, అప్పుల బాధలు, వీటిలో మనం ఏం చేయాలి? దేవునికి ఇవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే, శోధలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళే బాధపడుతున్నారు. ఇవి ఎలా పోతాయి, ఎలా తీరుతాయి? ఒక సహోదరు వచ్చి అంటుంది, నేను చాలా టెన్షన్లో ఉన్నాను, నేను ఏమైపోతానో నాకు తెలియదు. ఎందుకు టెన్షన్ పడాలి? నాకున్న అప్పుల బాధ లాంటిది. దేవునికి చెప్పు. దేవునికి చెప్తున్నాను, దేవునికి చెప్తున్నాను. ఏం చెప్తున్నా? నువ్వు బాధపడుతూ చెప్తావా? నీకు అప్పుల బాధ ఉంది, శోధలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఏమన్నాడు? నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ సఫలమగునన్నాడు. నీ భారము దేవుని మీద మోపమంటే ఆ భారం నీ మీద ఎత్తుకొని ప్రభువా తీసే అంటే తీస్తాడా? పూర్తిగా ఆయనకు సరెండర్ అయిపోవాలి. నువ్వు పూర్తిగా నేను ఆయనకు సరెండర్ అయిపోవాలి. శోధన వచ్చింది, ఏం చేయాలి? అబ్రహాం మీదకి కత్తే వచ్చింది. ఏంటా కత్తి? దేవుడు అన్నాడు, నీ ఏకైక కుమారుని నాకు బలి ఇమ్మన్నాడు. పేక మీదకి ఏమొచ్చేసింది? 100 సంవత్సరాలు అయిపోయినాయి.
100 సంవత్సరాలు దాటేసినాయి. ఎవరికి? అబ్రహాముకి. ఆ టైంలో ఏకైక కుమారుని బలిమ్మంటే ఏ తండ్రి ముందుకెళ్తాడండి? పేక మీద కత్తి వచ్చింది, అయినా కానీ విశ్వాసంలో నిలబడగలిగాడు అబ్రహాము. సరే, ఇప్పుడు వరకు తొట్టెలు లేదు. సరే, కుమారుడు ముందుకు వస్తున్నాడు. ఎలా నిలబడతాడని దేవుడు చూడండి. పనివాళ్ళు అడిగినప్పుడు తొట్టెలు పోలేదు, దేవుడు అడిగినప్పుడు తొట్టెలు పోలేదు, పనివాళ్ళు అడిగినప్పుడు తొట్టెలు పోలేదు. కుమారుడు అడుగుతున్నాడు. ఇప్పుడు అసలు అడుగుతున్నాడు, అయ్యా నిప్పు ఉంది, కత్తి ఉంది, కాల్చడానికి పొలాలు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయంటే పొలాలు ఉన్నాయి. గొరిపోతే ఇది అంటే ఇప్పుడు ఆ తండ్రి ఏమవ్వాలో చెప్పండి? ఎవరిని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు? కొడుకుని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఆ కొడుకు అడుగుతున్నాడు, ఏది గొరిపోతేది? అప్పుడు ఏమనాలి? నువ్వే అనాలా? ఆ గొరిపోతు నువ్వేనైనా దేవుడు నిన్ను అడిగాడు, నేను చంపడానికి వెళ్తున్నాను చెప్పాలా? గమనించండి, ఆ క్షణంలో నువ్వుంటే నువ్వు ఎలాగుంటావు? నువ్వే అబ్రహాము అనుకోండి. అబ్రహామును మీకు కొడుకున్నాడు, దేవుడు ఇచ్చాడు, బలివడానికి వెళ్తున్నప్పుడు ఆ కొడుకు అడిగినప్పుడు గొరిపోతేది అని అడిగినప్పుడు మీ హృదయాలు ఎలా ఉంటాయి? నవ్వుతూ మాట్లాడతారా? ఇంకెంతసేపు ఉంది నరగడానికి? కొండ ఎక్కుతున్నారు. కొండ ఎక్కితే ఏమవుద్ది? ఇస్సాకు చంపబడతాడు. కొండ ఎక్కితే ఏమవుద్ది? ఇస్సాకు ఇంకా ఎంతసేపు ఉంటాడు? ఇంకా కొండ ఎక్కడానికి నిమిషాలు తప్ప గంటలు మాత్రము కాదే. ఆ క్షణంలో నువ్వు నేను ఉంటే మనం ఏమంటాం చెప్పండి? ఆ స్థానంలో నువ్వు పెట్టుకోండి. నీ కొడుకుని అడిగితే, నీ కొడుకుని దేవునికి బలివ్వడానికి వెళ్తున్నారు, అడిగితే ఏమవుతుంది? కానీ అబ్రహాము ఏమవలేదు, తొట్టెలు పోలేదు, యెహోవాయే చూచుకున్నా. దేవుని స్తోత్రం. పేక మీదకి వచ్చినా కానీ తొట్టెలు పోలేదండి. అది క్రైస్తవ లక్షణం. నమ్మిన వారికి దేవుని స్తోత్రం చెప్పండి. ఇవాళ శోధలు నీ పీక మీదకి వచ్చినా, బాధలు నీ పీక మీదకి వచ్చినా, నువ్వు భరించలేని స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలి? నువ్వు దేవుని మీద ఆధారపడి యెహోవా చూసుకుంటాడు అని నీ పిల్లలకు చెప్పి, నీ భర్తకు చెప్పి నీవుదా ధైర్యం తెచ్చుకుంటే ఆటోమేటిక్గా నీకున్న సమస్యలన్నీ దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. నువ్వే ప్రభునెరిగిన నువ్వే మూల కూర్చుంటే నీ భర్త ఎక్కడ కూర్చుంటాడు? ప్రభునెరిగిన నువ్వే మూల కూర్చుంటే నీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? నువ్వు ఏడుతో కూర్చుంటే నీ పిల్లలు నవ్వుతారా? నీతో పాటు వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తారు. నీ బాధలు, నీ ఇబ్బందుల గురించి ఏడుతున్నారు అనుకో, అయ్యో మా అమ్మ ఎన్ని బాధలు పడుతుంది, అయ్యో మా అమ్మ ఎన్ని ఇబ్బందులు పడుతుంది, మా అమ్మ నాన్న ఎన్ని కష్టాలు పడుతున్నారు అని ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా ఏమొస్తుంది? దుఃఖం వచ్చేస్తుంది. రాదంటారా? వస్తుంది. కానీ వాళ్ళ దగ్గర ఏడిస్తే, పిల్లల దగ్గర ఏడ్చినా, భర్త దగ్గర ఏడ్చినా, నీ స్నేహితుల వైపు దగ్గర ఏడ్చినా, లేకపోతే నీ రక్త సంబంధికుల వైపు ఏడ్చినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం నీకు రాదు. ఎక్కడ ఏడవాలి? దేవుని దగ్గర ఏడవాలి. నీకేదైనా దుఃఖం వస్తే ప్రభు దగ్గర ఏడిస్తే దేవునికి సహాయం. ఎందుకన్నాడు, ఇరుకులో నేను ఏం చేశాను? నా సమస్యల్లో, నా బాధల్లో నేను దేవునికి మొరపెట్టినప్పుడు ఎక్కడ ఉత్తరం ఇచ్చాడంట? విశాలమైన స్థలం. అంటే అర్థం ఏంటి? సమాధానంతో కూడిన జీవితాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఒక చేను గట్టు ఉందండి. రైతు అంటాడే, ఆ చేను గట్టు అంటే నడవాలి, కింద గడిగెట్టారా కబర్దార్ అన్నాడు అనుకోండి, ఎంత జాగ్రత్తగా నడుతారా వాళ్ళు? ఏమండి, ఇది వరకు మీరు ఊడిపి ఊడ్చినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గట్టు దిగవద్దు అన్నాడు అనుకోండి, ఇప్పుడు గట్టు దిగితే ఏమవుద్ది? కాలు ఎక్కడ పడుతుంది? చేలు పడుతుంది. రైతు తిడతాడు కాబట్టి ఎంత జాగ్రత్త నడవాలి? కాలు తీసుకే కాలు ఇవ్వాలి, లేదా పరిగెడతామా? కాలు తీసి కాలు ఇవ్వాలి. ఎంత జాగ్రత్త అండి, ఎంత జాగ్రత్తగా నడవాలి అంటే. ఇప్పుడు గమనించండి, ఇరుకు అంటే అర్థం ఏంటంటే నువ్వు జాగ్రత్తగా ఉండమని. ఇంకా ముందుకు పోతే ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నాడంట? విశాలమైన స్థలం. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, పెద్దలు సామెతలు చెప్తారు, ఇరుకులో కాపురం చేస్తారంట, ఎక్కడైనా కాపురం చేయొచ్చు అంట. ఇరుకు ఇంటిలో కాపురం చేసిన వాళ్ళు అంట ఎక్కడైనా కాపురం చేయొచ్చు. ఎప్పుడు వెళ్ళలేదు ఈ సామెత మీరు?
ఎప్పుడో విన్నాను, చాలా కాలం, నా చిన్నప్పుడు విన్నాను ఇది నేను. గమనించండి, ఇప్పుడు ఇల్లాలు ఎలాంటిది అనేది తెలియాలంటే ఆ ఇల్లాలను ఎక్కడ పెట్టాలి? ఇరుకులో పెట్టాలంట. ఆ ఇరుకులో చెంబు ఎక్కడెట్టాలో, బిందె ఎక్కడెట్టాలో, కుండ ఎక్కడెట్టాలో, ఎక్కడ పొయ్యి ఎట్టుకోవాలో, ఎక్కడ మంచం వేసుకోవాలో, లేకపోతే ఎక్కడ కూర్చోబెట్టుకోవాలో ఆ సదురుకున్న ఇల్లాలే నిజమైన సంసారం చేసే ఇల్లాలు అని ఆ రోజుల్లో చెప్పేవారు. ఆ ఇరుకులో చెంబు ఎక్కడెట్టాలి? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, విశాలంగా ఉందండి చెంబు అక్కడే, ఆ మంచం గడే, ఆ కంచం తిన్నాకడ, ఆ కంచం వదిలేస్తారు. ఎందుకంటే కావాల్సిన స్థలం ఉంది కాబట్టి. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇరుకు అనేది మనం చూసుకున్నట్లయితే, ఇరుకులు అంటే సమస్యల్లో మనం దేవునికి మొరపెడితే దేవుడు ఎక్కడ ఇస్తున్నాడు? నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? నిన్ను ఆ ఇరుకుల్లోంచి బయటికి తీసుకొచ్చి విశాలమైన స్థలం నీకు ఇస్తున్నాడు. అంటే సమాధానంతో కూడిన జీవితాన్ని నీకు ఇచ్చి నీ సమస్యలన్నీ తీసివేస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు మొరపెట్టేవారుగా ఉన్నారా? దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారా? ప్రార్థన చేయాలండి. సమస్యలు వస్తే, ఏదైనా నీకు కార్యం జరగాలంటే నువ్వేం చేయాలి? మోకరించి ప్రార్థన చేయడమేనండి. నేను చేస్తున్నాను ప్రార్థన, నువ్వు చేయగలుగుతున్నారా? మీరు? నాకేదైనా శోధన వస్తే వెంటనే మోకరిస్తాను, నేను రాపోయినా మోకరిస్తాను, బాధలున్నా మోకరిస్తాను, బాధ లేకపోయినా మోకరిస్తాను. నా దేవుని ఎదుట నేను దేవునితో సహవాసము చేస్తూనే ఉంటాను. దేవుడు నా పట్ల అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. నా అక్రతలు దేవుడు తీరుస్తున్నాడు. క్రిందకు వెళ్తున్నాను, చూడండి ఇంకేమన్నాడు. ఏమన్నాడు? యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు? దేవుని స్తోత్రం. ఏమన్నాడు ఈ గ్రంథకర్త? ఇప్పుడు గమనించండి, ఇవాళ మనుషులు ఎవరి పక్షాన ఉంటున్నారు? ఇప్పుడు చూడు, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఇంకా నలుగురు ఉన్నారు. ఇప్పుడు ఏమంటారు? పండా పచ్చ అడుగుతారు. అంటే నువ్వు నా పక్షాన ఉంటావా, వాళ్ళ పక్షాన ఉంటావు? పండు అవుతే నా పక్కన, పక్ష అవుతే వాళ్ళ పక్కన. ఇలాగ ఇప్పుడు అడుకోలేదు మీరు? ఎలా చూస్తున్నారు? ఇప్పుడు అడుకోలేదా? దేవుని స్తోత్రం. మేము ఆడుకున్నాంలేండి, ఇప్పటికీ నాకు గుర్తుంది. అంటే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఎవరికండి? నాకు మోషే గారి గొడవ అయింది అనుకోండి, మీరు అందరూ ఉన్నారు, ఇప్పుడు అడుగుతాను, పండా పచ్చ అని అడుగుతాం. ఇలాగేనా? ఇదేనా పండా పచ్చ అని ఇలాగైనా అడిగేది? ఇలాగ అడిగేటప్పటికి మీరేమంటారు? నీకు ఇష్టమైతే పండు అంటావు, నీకు ఇష్టం లేకపోతే పచ్చ అంటావు. అంటే నా పక్షాన ఇంతమంది ఉన్నారు. ఇవాళ సాతానుకి దేవునికి మధ్యలో నువ్వు పండుగ ఉన్నావా, పచ్చగా ఉన్నావా? ఇవాళ గమనించండి, నువ్వు ఎవరి పక్షాన ఉన్నావు? ఎవరి పక్షాన జీవిస్తున్నావు? నువ్వు ఎవరి పక్షాన నుండి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. దేవుడు నా పక్షమునున్నాడు, నేను దేనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకు మాట చెప్తున్నానంటే, దావీదు అన్నగారులకి జున్నుగడ్డలెట్టుకు వెళ్ళాడు. పాపం వాళ్ళు ఎరగదీసేస్తున్నారు, యుద్ధం ఎరగదీసేస్తున్నారని వాళ్ళ నాన్న అన్నాడు, అబ్బాయి వాళ్ళు ఎలాగున్నారు ఏటో, ఇది అటుకెళ్ళు శుభ్రంగా తింటారు అంటే నిజంగా ఈయన అనుకున్నాడు, ఇలా యుద్ధం చేస్తున్నారు, అలసిపోతున్నారు కాబట్టి ఏదో పట్టుకెళ్ళాడు. పాపం వీళ్ళు చేసి ఏం చేస్తున్నారా? వీళ్ళు యుద్ధం చేయడేసి మానేసి చేతులు ముడుచుని కూర్చుంటున్నారు. వీళ్ళు కారణం ఏంటి? గొలియాతును చూసి భయపడిపోతున్నారండి. ఇప్పుడు భయపడిపోయి ఏం చేస్తున్నారు? మూలకు వచ్చి కూర్చుంటున్నారు. యుద్ధం చేస్తున్నారు వీళ్ళు, యుద్ధం చేయట్లేదు. సర్లే వచ్చాడు, ఏడి యుద్ధం చేయవలసిన వాళ్ళు అందరూ కూడా ఏటి మూలం కూర్చున్నారు, వీళ్ళు ఏంటి పద్ధతి అని చూశాడు. వాతావరణం ఎంత చూసుకున్నాడు. ఏంటంటే అనగా దగ్గరికి వెళ్ళాడు, అవి ఇచ్చాడు. ఏంటి అన్న అంటే, రే నువ్వు వెళ్ళు, ఇక్కడ ఎందుకు నువ్వు? ఇప్పుడు పెద్దలు అదే అంటారు కదా, ఇప్పుడు వాళ్ళ ద్వారా ఏ తంటాలు వస్తాయని భయం వేసి, రే ఇక్కడ ఎందుకు రండివా, ఇంటికెళ్ళు
అంటే అన్నగారులు ఏం చేస్తున్నారు? దావీదుని గద్దిస్తున్నారు. గద్దించినా కానీ ఎందుకో మన మనోడు చుట్టుపక్కల తిరుగుతూ ఆడికి గొలియాతు వచ్చాడు. ఓహో, ఇతను కూర్చో అంటే ఇప్పుడు పక్కోళ్ళతో అన్నాడు, ఏమన్నాడు? నేను గొలియాతుతో యుద్ధము చేస్తానన్నాడు. ఇది వార్త ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ అన్నగారులు ఎక్కడే కూర్చున్నాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు. అన్నగారులు యుద్ధ భూమిలోనే ఉన్నారు. రాజు దగ్గరికి వెళ్ళిపోతే ఎలా జయిస్తామంటే, నేను గొర్రెలు వేసుకున్నప్పుడు మేపేటప్పుడు సింహం వచ్చింది, దాన్ని ఎదిరించి నేను చంపాను. తోడేలు వచ్చింది, దాన్ని ఎదిరించి దాన్ని చంపగలిగాను. దానికంటే బలవంతుడు కాదు కదా గొలియాతు అన్నప్పుడు సౌలు ఏమిచ్చాడు? దేవుని స్తోత్రం. ఏమిచ్చాడు అయ్యా? సౌలు ఏమిచ్చాడు? దేవుని స్తోత్రం. ఏమిచ్చాడమ్మా? యుద్ధ కవచం ఇచ్చాడు. యుద్ధ కవచం ఇచ్చాక కాలు తొడుక్కున్నాడు. గమనించండి, యుద్ధ కవచం అంటే ఒళ్ళంతా కూడా కవచం ఉంటుంది. ఇక్కడి నుంచి మాత్రం ఏముంటుంది? ఖాళీయే ఉంటుంది. ఒక ముఖమే ఖాళీ ఉంటుంది. పాటల మొత్తం శరీరం అంతా దేంతో ఉంటుంది అంటే బుల్లెట్ ప్రూఫ్తో ఉంటుంది. యుద్ధ కవచం అంటే ఈనాడు బుల్లెట్ ప్రూఫ్. గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యుద్ధ కవచం ధరించుకున్నాడు, అడుగు తీసి అడిగే వెళ్ళిపోయాడు. నాకు ఇది వద్దని తీసాడు. వత్త ఏటిలో 5 రాళ్ళు తీసుకున్నాడు, కర్ర చేత పట్టుకున్నాడు, వడిశాల చేత పట్టుకున్నాడు, గొలియాతు దగ్గరికి వచ్చేసాడు. గొలియాతు దగ్గరికి వచ్చి అంటాడు, యెహోవా ఇదే యుద్ధం అన్నాడు. దేవుని స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు? నేను కాదు, దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను నీతో యుద్ధము చేస్తాను. ఇప్పుడు దావీదుతో ఎంతమంది వెళ్ళారంటారు? గొలియాతుతో యుద్ధం చేయడానికి ఎంతమంది వెళ్ళారండి? వెనకాల చూసుకుంటే ఎవరున్నారు? ఎవరు లేరు. దావీదు ఒక్కడే కనబడుతున్నాడు. ఇవాళ గమనించండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనతో ఎవరు ఉండాలి? మన తోడు ఉండాలి. తోడు లేకపోతే ఎక్కడికి వెళ్ళాం. రాత్రుల్లో అయితే 4-5 ఉండాలి. ఎందుకంటే ముందు 2 నడవాలి, వెనకాల 2 నడవాలి. ఎందుకంటే దెయ్యాలు వచ్చి బీక్కుపోతాయేమని. ఎందుకంటే మధ్యలో మనం నడవాలి. ఇది కూడా చిన్నప్పుడు అదే కదా, భయపడితే నువ్వు ముందు నడు, నువ్వు వెనకాల రా, మధ్యలో నేను వస్తాను అన్నవాళ్ళు లేరా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక తోడు ఉండాలి. తోడు లేనిది ఎక్కడికి వెళ్ళాం. దావీదు తోడు తీసుకున్నాడా? ఎవరు తోడు వెళ్ళారు? దేవుడే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు శోధనలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా ఇరికాట్లు వచ్చినప్పుడు, ప్రాణాపరిస్థితి వచ్చినప్పుడు నువ్వేమంటా? చూసారు, నిన్ను బాధలు పడుతుంటే మా తోడుగోళ్ళని దాన్ని పలకరిత్తకు రాలేదండి, లేకపోతే మా ఆడబడుచు పలకరిత్తకు రాలేదండి, లేకపోతే మా అన్నయ్య పలకరిత్తకు రాలేదండి, లేకపోతే పలానోళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పలకరిత్తకు రాలేదండి, మాట్లాడడానికి రాలేదండి, నేను ఎందుకు వెళ్ళాలి అన్నవాళ్ళేరా? నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? నిన్ను పలకరించేది ఎవరు? దేవుడు పలకరించాలి. పలకరిస్తే నీకున్న సమస్యలను బయటకు వస్తావు. మనుషులు పలకరిస్తే ఏమవుద్ది? వాళ్ళ సమస్యలను బయటకు తీసుకొస్తారా? నీ బాధలను బయటకు తీసుకొస్తారా? నీ ఇబ్బందులను బయటకు తీసుకొస్తారా? తీసుకురారు. అందుకంటాడు కిందేమన్నాడండి, నరులు నాకేమీ చేయగలరు అంటూ కిందకేమన్నాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట. దేవుని స్తోత్రం.
నరులు నాకేమి చేయగలరండి? ఇవాళ వింటున్నారా? ఈ వాక్యం చెప్పి ముగిస్తున్నాను దేని బిడ్డలారా. నరులు నాకేమి చేయాలి అంటే లోకములో మనుషులు నీకేమి సహాయకరంగా ఉండలేరు, కానీ దేవుడే నీకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం. ఆయన యాకోబుతో ఏమన్నాడు? యాకోబుతో ఏమన్నాడు? దేవుని స్తోత్రం. యాకోబుతో ఏమన్నాడు? అలా ఏం చేస్తాం అమ్మా? ఎన్ని రోజులైంది భోంచేసి? 4 రోజులైందా? దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఎందుకంటే పాపం భోజనం చేయకుండా మీరు వచ్చి ఇక్కడ కూర్చుని మీరు వాక్యం వింటున్నారు, ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు ఎంతగా దీవించాలి మిమ్మల్ని? మిమ్మల్ని చాలా బాగా దీవించాలి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చెప్పండి అలా ఆమెనని అనండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. యాకోబుతో దేవుడు ఏమన్నాడు? భయపడకన్నాడా? భయపడకన్నాడు. ఏమన్నాడు చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం. 46వ అధ్యాయం 2వ వచనం చదువుదామా? అప్పుడు రాత్రి దర్శనమునందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఏమన్నాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి, నువ్వు ప్రయాణం చేయడానికి భయపడకు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకేం చేయాలి? భయం కదా. ఇంట్లోంచి ఎవరు ఎదురు రావాలి? భర్త వెళ్తే భార్య రావాలి, భార్య వెళ్తే భర్త రావాలా? పిల్లలు రావాలా? భార్య వెళ్తే పిల్లలు రావాలి, భర్త రావాలే. ఎవరు రావాలి? ఎదురు రావాలి. ఆ సైకిల్కో మోటార్ సైకిల్కో లేకపోతే దేనికోటి ఎదురు రాకపోతే ఏమవుద్దండి? ఎందుకంటే భయం. ఎవరైనా ఎదురవుతే ఏదైనా జరుగుతుందేమో. ఎంత భయం! నువ్వు క్రైస్తవురాలవా అన్యురాలవా? ఇంకా నీ భర్తకు ఎదురవుతున్నావు అంటే నువ్వు అన్యురాలవే. ఇంకా నువ్వు నీ భర్తకు ఎదురొస్తున్నావు అంటే దేవుని మీద నమ్మకం లేదు నీకు. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేదు. పిల్లి ఎదురవుతుంది దాన్ని వెనకెళ్ళిపోతున్నావా? లేదా ఎదురవుతుందని వెనకెళ్ళిపోతున్నావా? అంటే నీ ప్రార్థన మీద నీకే నమ్మకం లేదు. నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేనప్పుడు ఇంకా నువ్వు పిల్లి ఎదురొచ్చినా లేదా రాబోయినా నీ ప్రయాణానికి నీకే నమ్మకం లేనప్పుడు ఇంకా నువ్వు క్రైస్తవురాలు వెలగవుతావు. ఇప్పుడు గమనించిన ఏమన్నాడు? నువ్వు ప్రయాణం చేయడానికి నువ్వు భయపడకో. ఎందుకన్నాడు చూడండి. అక్కడ నేను గొప్ప జనము, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నిడదోలు వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, లేకపోతే హైదరాబాద్ వెళ్ళినా, లేకపోతే ఖత్తర్ వెళ్ళినా, కువైట్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీతో వచ్చేది ఎవరండి? నమ్మావా ఎప్పుడైనా? మరి నీకు ఎదురెందుకు? నీతో దేవుడు వస్తుంటే నీకు ఎదురుగా నీ భర్తకు ఎదురెందుకమ్మా? నువ్వు వెళ్తావా కూడా? మనిషి కూడా నీ ఆత్మ నీ భర్తతో వెళ్ళిపోద్దా? ఇవాళ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీతో వచ్చేది ఎవరు? నేనే వస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు వచ్చినంతసేపు మనకు భయం ఏంటండి? మనం భయపడాలా? దేనికి భయపడాలి? భయపడాల్సిన పని లేదు. ఆయన ఏమన్నాడు? నేను నీతో కూడా నేను వచ్చేదను అన్నాడు. ఇంకొంచెం మాట చూడండి దీనికి వాక్యంలో. ద్వితీయోపదేశకాండంలో ఓ మాట ఉంది. ఆ మాట చెప్పి ముగించేస్తాను. చూడండి. గమనించండి. 1వ అధ్యాయము 30వ వచనం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 30వ వచనం. జాగ్రత్త చూడండి. నీ ముందర నడిచేది ఎవరు? నువ్వా? నీ భర్తకు ముందర నడిచేది ఎవరు? నీ పిల్లలకు ముందర నడిచేది ఎవరు? నీ ముందర నడిచేది ఎవరు? మరి ఎందుకండి ఎదురులో? ఆయన నడవాలి. ఆయన ఏమన్నాడు? నీ ముందర నడుచుచున్నా మీ దేవుడైన యెహోవా ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. దేవుని స్తోత్రం చెప్పండి.
నువ్వు ప్రయాణం చేసి నీ పక్షాన ఉన్నది ఎవరు? నువ్వు పడుకున్నప్పుడు నీ పక్షాన ఉన్నది ఎవరు? నువ్వు లేచినప్పుడు నీ పక్షాన ఉండేది ఎవరు? నువ్వు ఆ పనిపాట్లకు వెళ్ళినప్పుడు నీ పక్షాన ఉండేది ఎవరు? నువ్వు ఉద్యోగాలు వెళ్ళినప్పుడు నీ పక్షాన ఉండేది ఎవరు? మరి ఇంకెందుకండి? నువ్వు ఎవరి మీద ఆధారపడవలసిన పనులేంటి? ఎవరు ఎదురొస్తా నీకేంటి? ఏది ఎదురొస్తా నీకేంటి? నీ పక్షం ఉన్న వారు ఎవరు? దేవుడే. నమ్మిన వారు దేని స్తోత్రం చెప్పండి. ఇంకేమన్నాడు చదువుదాం. మీరు ఈ చోటికి చేరే వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన? ఏమండి, మీరు ఈ చోటికి మీరు ఎక్కడికి వెళ్తున్నారో మళ్ళీ వచ్చేంత వరకు ఏమన్నాడు? మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఎత్తుకుని తీసుకొస్తున్నాడంటే. దేవుని స్తోత్రం. మరి ఎత్తుకున్నప్పుడు నువ్వెవరి పక్షాన ఉండాలి? దేవుని పక్షాన ఉండాలి. ఉంటున్నావా? దేవుని పక్షాన ఉండాలంటే ఏం చేయాలి? నీ భర్తకు నువ్వు ఎదురు రాకూడదు. అయ్యా ప్రార్థన చేస్తాం, వెళ్ళు, పర్లేదు, నీకేం కాదు. దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు కాబట్టి నీకే శోధన రాదు. మొన్న నేను ఎక్కడికో వెళ్తున్నాను. మా ఎదురుగుండా ఒక సహోదరు ఆగిపోయింది. అమ్మ ఎందుకు ఆగావా అన్నాను. ఎందుకు ఆగావంటే నేను ఆగిపోయాను, ఆవిడ ఆగిపోయింది. మీరు వచ్చేయండి అంటుంది. నువ్వు వచ్చే అన్నాను నేను. మీరు వచ్చేయండి, నువ్వు వచ్చే అన్నాను. లేదండి మీరు వెళ్ళే వరకు నేరా. నువ్వు అలాగే అలాగే కూర్చొని అక్కడ మీటింగ్ అయిపోయినా పర్లేదు, ఇక్కడే ఉంటాను అన్నాను. నువ్వు వస్తే నేను వెళ్తాను అంటే నేనెందుకులేండి అంటుంది. నేను అన్నాను, నాతో వచ్చేవాడు నువ్వు కాదు, నా దేవుడు వస్తున్నాడు. నువ్వు ఎదురొచ్చినంత మాత్రం నాకు ఏ కీడు రాదు. రామంటే ఆవిడ వచ్చింది, నేను వెళ్ళాను. నేను ఈ వాక్యం చెప్పేసి క్షేమగా ఇంటికి రాగలిగాను. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నీ పక్షమునున్నవాడు దేవుడు కాబట్టి నరులు నేనేమి చేయలేరు. వాళ్ళ మాట కానీ, వాళ్ళ తలంపులు కానీ, వాళ్ళ ఉద్దేశాలు కానీ నీకు ఎటువంటి శోధన రాకుండా ఆయన నీ కాపుదల ఉంటాడు కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని పక్షమును నువ్వు ఉండాలి. మనుషుల పక్షాన కాదు నువ్వు ఉండేది, కుటుంబీకుల పక్షాన కాదు నువ్వు ఉండేది. వాళ్ళు ఎప్పటికైనా నిన్ను విడిచిపెడతారు కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు మాత్రము కాదు. దేవుడు మరి ఈ మాటల ద్వారా మనం గమనించండి, మన పక్షమున ఉన్నవాడు ఎవరు? దావీదు పక్షాన ఉన్నవాడు ఎవరు? దేవుడు ఉన్నాడు. యెహోవాదే యుద్ధం అన్నాడు. ఇవాళ నీ పక్షాన ఎవరు ఉండాలి? మనుషులు కాదు, దేవుడే నీ పక్షాన ఉంటే నువ్వు వెళ్ళిన చోట ఎలా ఏమవుతావు? విజయం పొందడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అవునైనా అయ్యా, ఇదిగో ప్రభా,